సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ కదం తొక్కారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం అంగన్వాడీ మినీ వర్కర్లు సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. మినీ వర్కర్లకు వేసవి సెలవులు మంజూరు చేయాలని, ప్రమోషన్లలో అవకాశాలు కల్పించాలని కోరారు. మెయిన్ వర్కర్లతో సమానంగా పనిచేస్తున్న మినీ వర్కర్లకు సమాన వేతనాలు అందజేయాలని అన్నారు. అంగన్వాడీలు 42 రోజుల పాటు చేసిన సమ్మెకాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ సమస్యలపై ఎన్ని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే మినీ వర్కర్ల సమస్యలను పరిష్కరించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, పలువురు మినీ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పనిచేస్తున్న మినీ వర్కర్లని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉంది. వెంటనే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మినీ సెంటర్లు బడ్జెట్ కేటాయింపులు జరగాలి, బడ్జెట్ సమావేశాలు అయ్యే లోపు జీవో ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మినీ వర్కర్లు నియమించినప్పుడు కేవలం పేద గర్భిణీలకు ఆహారం అందిస్తే సరిపోద్దని చెప్పారు. కానీ ఈరోజు వర్కర్ చేసే పని ఫ్రీ స్కూల్ నడపటం, ఆ హెల్పర్ చేసే పని ఆహారాన్ని వండటం, వడ్డించటం, పిల్లల్ని సక్రమంగా దించటం, ఈరోజు ప్రభుత్వం పెట్టే రకరకాల యాప్లన్నింటిలో కూడా పని చేయించడం, రికార్డులు రాయించడం, అన్ని పనులు మినీలు చేయిస్తా ఉన్నారు. కనీసం వర్కర్ తోటి వేతనం ఇస్తున్నారంటే అది కూడా లేని పరిస్థితి. అందుకనే వెంటనే వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. కనీసం వేసవి సెలవులు ఉన్నాయి అందరికీ. అంగన్వాడీలకి మే నెలలో 15 రోజులు సెలవులు ఇస్తారు. ఆ సెలవులు కూడా మినీలకి ఇవ్వట్లేదు. సూపర్వైజర్ పోస్టుల్లో అంగన్వాడీలకి 50% సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలనే నిబంధన ఉంది. దాన్ని కూడా అమలు చేయట్లేదు. అందుకని తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్న మినీ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా డిసెంబర్లో 42 రోజుల పాటు అంగన్వాడీలు వాళ్ళ బాధలు, కష్టాలు ప్రభుత్వం పట్టించుకోకపోతే సమ్మె చేశారు. ఈ సమ్మె సందర్భంగా జూలైలో అంగన్వాడీలకి వేతనాలు పెంచుతామని చెప్పేసి రాతపూర్వకమైన మినిట్స్ కాపీ ఇచ్చారు. మినిట్స్ కాపీ ఆధారంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ యూనియన్ చర్చలకు పిలవాలి, అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి, అట్లానే మట్టి ఖర్చులు జీవో ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక ఆలోచన చేయకపోతే రేపు డిసెంబర్ 12కి సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాలంగా అయిన సందర్భంగా మేము పెద్ద ఎత్తున మరొక పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.